అభినందించింది, గౌరవించింది. ఆ సంస్కారం వీళ్ళకుంది. కాంగ్రెస్ దగ్గర ఆ సంస్కారం లేదు. గెలిచి ఇప్పుడు ఎట్లా ఉందంటే, మొన్న కనుక 290 సీట్లు సాధించింది కూటమి, ఎన్డీఏ కూటమి. 99 సీట్లు సాధించాడు రాహుల్ గాంధీ, ఓడాడు. కానీ అంతకుముందు కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నట్టే ఓడిన పాకిస్తాన్ సంబరాలు చేసుకుందంటే ఒక అర్థం ఉంది. మనం ఓడిపోయామని సంబరాలు చేసుకునే మూర్ఖుని ఏమనాలో అర్థం కావట్లేదు. అదే కదా మరి. అది దేశద్రోహం అనేది వాళ్ళ నరనరాన ఉందనడానికి సాక్ష్యం. అది అంతకు మించేం లేదు. పార్లమెంట్లో చర్చిస్తారా సార్? దీని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉందా? ప్రత్యేక చర్చ నా దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో చర్చించడానికి అది ఏమన్నా ఆర్మీ బేసా పార్లమెంటు? ఇట్లాగే రఫేల్ చర్చ చేయాలనుకున్నారు కోర్టు ద్వారా. అంటే శత్రువులకి మన అనుపానులు తెలియజేయాలనుకున్నారు. ఇప్పుడు రేపు క్వశ్చన్ వేస్తాడు, మీరు ఎట్లా పేల్చారని చెప్పేసి. అది మంత్రి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన యుద్ధ వ్యూహం శత్రువుకి చెప్పడం అంతే కదా, ఓపెన్ అయిపోయినట్టు. పార్లమెంట్లో అట్లా చర్చించి మన యుద్ధ వ్యూహం అంతా ప్రపంచ దేశాలకు తెలియజేయడమా వీళ్ళ అవసరం? అదే కదా, అదే తేడా. లీక్ చేయాలనుకుంటున్నారేమో వీళ్ళు. అదే. కానీ సార్ ఫైనల్గా ఒకటి, అమెరికాకి ఏమన్నా నష్టం జరగబోతుందా మనం ఒకవేళ యుద్ధం కంటిన్యూ చేస్తే? అందుకని అమెరికా ఉద్దేశం అది కాదు. మనకి సర్గోస్తా ఎయిర్ బేస్ మీద ధ్వంసం చేయడం అనేది వాళ్ళకి బాగా సమస్య అయిపోయింది. అవును, ఒక టెస్ట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే